హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ప్రజెంట్ వాటర్ మెలోన్ సీజన్ మనకి సమ్మర్ అంతా కూడా చాలామంది ఇష్టంగా జ్యూస్ తాగుతారు. అలాగే ఈవినింగ్లో లేకపోతే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చాలామంది చల్లగా వాటర్ మెలోన్ పీసెస్ కూడా తింటూ ఉంటారు. ఈరోజు చాలా ఈజీగా మనకి ఎలా కట్ చేయొచ్చు, గింజలు ఎలా తీయొచ్చు అని కూడా నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఈ వాటర్ మెలన్, మీరు ఏదైనా వాటర్ మెలన్ తీసుకోండి, మెథడ్ అయితే కనుక ఇదే. ఇక్కడ నేను ఈ సైజు అండ్ ఈ కలర్ వాటర్ మెలన్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హోమ్ మేడ్ టిప్స్లో అన్నీ కూడా మంచి మంచి టిప్స్ అనేది ఈ ఛానల్లో నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇలాంటి గరిట తీసుకున్నాను అనమాట. జనరల్గా ఇది అందరి ఇళ్లల్లో ఉండేటువంటి నార్మల్ గరిట లాంటిదే, కూర గరిట అంటాం కదా, ఆకు గరిట అని కూడా అంటారు. సో ఇలాంటి గరిట తీసుకున్నాను. జస్ట్ మీరు ప్రెస్ చేసి ఒక రౌండ్ అలా రౌండ్గా తిప్పండి. సో ఆటోమేటిక్గా మనకి ఇది ఒక బంచ్ లాగా అట్లా లేసి వచ్చేస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా. సో సింగిల్ టైప్లో మనకి గుంట ఎక్కువ ఉండి పెద్ద కాయ అయితే 3-4 టైమ్స్లో వచ్చేస్తుంది. లైక్ నేను మధ్యలో కట్ చేశాను కాబట్టి ఇది 2-3 పార్ట్స్లో మనకి మొత్తం అంతా కూడా కట్ అయిపోయి బయటకు వస్తుంది అనమాట. ఇది రెండో పార్ట్ కింద నేను కట్ చేస్తున్నాను. అండ్ ఇది చాలా ఈజీ. ఫస్ట్ టైం ఒకవేళ ఫెయిల్ అయినా మీకు గ్రిప్ సెకండ్ థర్డ్ టైంకి ఈజీగా అర్థమవుతుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇది చాలా ఈజీ వే అండి. మీరు అన్ని పీసెస్గా కట్ చేసి కింద తొక్కంతా మనం పడేస్తాం కాబట్టి అదంతా కూడా ఎక్స్ట్రా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా ఈజీగా పోక్ వాడేసుకుని తినేయచ్చు అనమాట. సో ఒకవేళ జ్యూస్ కావాలంటే కూడా డైరెక్ట్గా మీరు జ్యూసర్లో వేసేస్తే కూడా ఈజీగా మీరు జ్యూస్ అనేది పట్టవచ్చు. సో ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు సీడ్స్ కనుక తీయాలంటే లైక్ ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత సీడ్స్ తీయడం కూడా చాలా ఈజీగా, మనకి సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఈవినింగ్లో చల్లగా లేకపోతే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత చల్లగా మీరు జ్యూస్ చేసుకోవాలన్నా సరే ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. మరో మంచి టిప్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.